మన పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. ఇదేమి సినిమా డైలాగ్ కాదు అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్న, మరి ఆ మాటను 2 నిమిషాలకే తొక్కబట్టి నారదీస్తా అన్నారు. మరి ఇది ఏ సినిమా డైలాగు? మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. గతంలో మీరు మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకసారి చూడండి. తప్పు తీర్చుకొని బళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మరి ఈ వీడియోలో ఒంటి చేత్తో గొంతు పిసికేస్తాను నా కొడకల్లారా అని చూపించారు కదా, మరి అవేంటనియా ప్రవచనాలా? మరి మీరు మాట్లాడితేనేమో ప్రవచనాలు, పక్క వాళ్ళు మాట్లాడితే బూతులు అనడం ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి. మనం చెప్తాము కానీ పాటించాం, అది మనలో ఉన్నటువంటి గొప్పతనం. మంచి మంచి కట్టుబాట్లు అన్నా పవన్ అన్నా, ఆయన రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఎప్పుడూ రాని నువ్వు ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇన్ని డైలాగులు కొట్టేవేంటని అర్థం కావట్లేదు. అంటే మీ ఊర్లోనే దళితుల్ని బహిష్కరించిన, లేకపోతే 3 years బిడ్డ మీద అగత్యాలు చేసిన, లేదనంటే ఒక 14 సంవత్సరాల ఆడబిడ్డని 14 మంది ఉన్మాదులు టీడీపీ కార్యకర్తలు మార్చి రేపు చేసిన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదన్నా, అట్లీస్ట్ ఒక ట్వీట్ వేయలేదన్నా నువ్వు. మరి ఎక్కడున్నావో, ఏ షూటింగ్ లో ఉన్నావో, ఇవాళ వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటే తప్పు కదన్నా. కాస్తన నీకు ఇచ్చిన పంచాయతీరాజ్కి, ఆ మంత్రి శాఖకి న్యాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా.